హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏంటంటే తెలుసుకోబోతున్నాము. సో ప్రెగ్నెన్సీలో గర్భిణీలు ఎంత వెయిట్ గెయిన్ అయితే బిడ్డకు మంచిది, అలాగే అసలు ఎంత వెయిట్ గెయిన్ అయితే వచ్చే సమస్యలు ఏంటో అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. సో చివరి వరకు అయితే చూడండి. ఇంకేమైనా మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. సో నేను దానికి రిప్లై ఇవ్వడం లేదా ఏదైనా వీడియో చేయడం అనేది చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే నార్మల్గా చెప్పాలి అంటే మనకి బిఫోర్ మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకముందు ఒక 50 kgs ఆర్ 45 kgs, కొంతమందికి 60 kgs ఇలా ఉంటారు కదా. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతారు. ఎందుకంటే అది ప్రెగ్నెన్సీ హార్మోన్ల ప్రభావం, అలాగే బిడ్డ పెరుగుతునే కొద్ది కూడా గర్భిణీలు కూడా వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటారు. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది ఎలాంటి బరువు అనేది కనిపించదు, బట్ 4th మంత్ నుంచి మీకు వెయిట్ గెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు ఎవ్రీ మంత్ చెకప్స్కి వెళ్ళేటప్పుడు మీకు వెయిట్ అనేది ఖచ్చితంగా తీస్తారు. సో ఆ వెయిట్ తీసేటప్పుడు మనకి తెలుస్తుంది మీరు ముందున్న వెయిట్కి ఇప్పుడున్న వెయిట్కి. సో మీరు ఎంత వెయిట్ ఉంటే బేబీ హెల్దీగా పెరుగుతుంది అనేది ఇప్పుడు చెప్తా. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మీకు ఒక 10 నుంచి 15 kgs వరకు ఇది బరువు అనేది పెరిగితే అది హెల్దీ, ఏం ప్రాబ్లం లేదు. అంటే హెల్దీగా బేబీ పెరుగుతుంది, మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. సో 10 kgలనే కొంతమంది పెరుగుతారు, కొంతమంది 15 kgల వరకైనా సరే పెరుగుతారు. సో 10 నుంచి 15 kgల వరకు పెరిగితే అది ఆరోగ్యకరంగా ఉంటుంది, అది బేబీకు మీకు. సో కొంతమంది ఏంటంటే ఓన్లీ 6 kgs, ఓన్లీ 7 kgs అనేది పెరుగుతారు. సో గర్భిణీలు ఆ వెయిట్ ఉన్నా సరే కడుపులో బిడ్డ మంచిగా బరువుతో ఉంటే నో ప్రాబ్లం. సో గర్భిణీలు ఓన్లీ 6 kgలు 7 kgలు పెరిగి బేబీ గ్రోత్ కూడా బాగోకపోతే అప్పుడు బేబీకి సమస్య. కాబట్టి గర్భిణీలు ఎవరైతే తక్కువగా బరువుతో ఉంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మంచిగా ఫుడ్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. గర్భిణీలు మినిమం చెప్పాను కదా, 10 నుంచి 15 kgల బరువు అనేది ఖచ్చితంగా పెరిగితేనే అది హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది అవుతుంది. సో 10 kgల కంటే తక్కువగా ఉన్న కొంచెం ప్రాబ్లం, అది మీకు ఏం కాకపోయినా సరే బేబీకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో అది మీకు క్లారిటీ వచ్చింది కదా. అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఇది వెయిట్ అనేది గెయిన్ ఎక్కువగా అయితే వచ్చే సమస్యలు ఏంటో చెప్తా. కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక హార్మోన్ల ప్రభావం వల్ల కొంచెం ఓవర్గా వెయిట్ గెయిన్ అనేది అయిపోతూ ఉంటారు. సో అలా ఓవర్గా వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల కొంతమందికి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువైపోతుంది. అండ్ డయాబెటీస్ అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు కదా, సో ఆ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ అవుతుంది. కొంతమందికి ఊబకాయం ఇలాంటివంతా వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో ఓవర్గా వెయిట్ అయినా ప్రాబ్లమే, తక్కువగా వెయిట్ లాస్ ఉన్నా సరే ప్రాబ్లమే. సో మినిమం 10 to 15 kgs మధ్యలో ఉండేలా మీరు డైట్ అనేది మంచిగా ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయితేనే బేబీకి బెటర్, మీకు బెటరు. సో చెప్పాను కదా, ఎక్కువగా బరువు పెరిగితే మీకు అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్లోనే కాకుండా ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా మీరు ఆ థైరాయిడ్, జెస్టేషనల్ డయాబెటీస్ ఇలాంటి ఊబకాయం వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుందని చెప్పాను కదా. సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా కొంతమందికి లైఫ్ లాంగ్ ఉండే ఛాన్సెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో గర్భిణీలు మంచిగా వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి. సో బిడ్డ బరువు ఎంత ముఖ్యమో గర్భిణీల యొక్క బరువు కూడా అంతే ప్రాధాన్యత అనేది ఇక్కడ ఇవ్వాలి. సో కొంతమంది ఏంటంటే అయ్యో నేను ఎక్కువగా బరువు పెరిగితే ఇంకా బేబీ కూడా ఎక్కువగా బరువు పెరిగిపోతుందేమో అని కొంతమంది సరిగ్గా ఫుడ్ ఐటమ్స్ అనేది తినరు. కానీ చెప్పాను కదా, ఒక 10 నుంచి 15 kgల మధ్యలో వెయిట్ ఉంటే పర్వాలేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. సో అది ఆ వెయిట్ అనేది మీరు మెయింటైన్ చేయండి, మంచిగా డైట్ అనేది ప్లాన్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ బేబీ బాయ్ సిమ్టమ్స్, బేబీ గర్ల్ సిమ్టమ్స్ అండ్ బేబీ బాయ్ ఇది స్కాన్ రిపోర్ట్స్, బేబీ గర్ల్ స్కాన్ రిపోర్ట్స్ ఒకసారి మీరు చూడాలనుకుంటే నేను మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. సో అందులోకి వెళ్ళి అయితే చూడండి. అండ్ నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి కూడా అన్నీ చెప్పాను. ఒకసారి వెళ్ళి చూసి ఫాలో అయితే అవ్వండి. ఒక 2-3 వీడియోలు చూసిన తర్వాత నచ్చిన తర్వాతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇందులో ఎలాంటి ఫోర్స్ అయితే లేదు. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్.